మీకు ఆయుష్ పెరుగుతుందని. కీర్తన 91:14-16 వచ్చిన వరకు, నువ్వు నన్ను ప్రేమించున్నావు కనుక నేను నిన్ను తప్పించదును, నేను దీర్ఘాయుష్తో నేను నిన్ను తృప్తిపరచదు, నా రక్షణ నీకు చూపించేదని అంటాడు. 91 కీర్తన మీ అందరికీ తెలుసు, 14-16 వరకు. రెండవదిగా, తల్లిదండ్రులను సన్మానించడం వల్ల నీకు ఆయుష్ పెరుగుతుందని ద్వితీయోపదేశకాండం 5:16, ఎఫెసీ పత్రిక 6:1-4 వచ్చిన వరకు, నీ తల్లిని తండ్రిని సన్మానింపము, అప్పుడు నీ ఆయుష్ పెరుగుతుంది అన్నాడు. సో నాకు నా తల్లిని చూసుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. వారికి ఏం కావాలో, వాళ్ళకి ఏ టైంలో ఏం కావాలో, ఏ విధంగా ఇవ్వగలనో, మరి వారికి అవసరతలు ఏంటో అన్నీ తెలుసుకొని మరి నేను అన్ని విధాలుగా వారి వృద్ధాప్యంలో చేయడానికి దేవుడు నాకు కృపణిచ్చాడు. కొంతమంది చూడలేకపోతుండదు. ఈ మధ్య చూడండి, డ్యూటీలకు వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి. వీళ్ళు పెద్ద వయసు అయిపోయిన తర్వాత చూడండి, వాళ్ళు అన్ని కంట్రోల్లో ఉండవు బాడీలో, వాళ్ళు బాత్రూమ్ కూడా వెళ్ళలేరు. ఒకవేళ అక్కడే వెళ్ళిపోతే అది తీయడం కష్టం అయిపోవచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. దాన్ని చూసుకునేటువంటి అనాథాశ్రయాలు వచ్చాయా? చెప్పండి, వచ్చాయి. అనాథాశ్రయాలకి పంపించొద్దు, కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈ మధ్య క్లాస్ 1 ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే మొత్తం నర్సులు, డాక్టర్లు అందరూ ఉన్నారు, అన్నీ చూసుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్, టిఫిన్ అన్నీ, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నారు, బీపీ లెవెల్స్ చెక్ చేస్తున్నారు. వాళ్ళు ముందు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ పెట్టుకోవడానికి, క్రైస్తవులు అయితే క్రైస్తవ ఛానల్ పెడుతున్నారు, టీవీ చూస్తూ ఉండొచ్చు. వాళ్ళు పలకరించడానికి ఒక వ్యక్తిని పెడుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి 6 గంటల సేపు నవ్వించి వెళ్తున్నాడు. ముసలోళ్ళని ఏం చేస్తున్నాడు? నవ్విస్తున్నాడు. ఆ జోకులు ఈ జోకులు చెప్పి వాళ్ళు కడుపు నవ్విన తర్వాత వాళ్ళకి టీయో కాఫీ ఏం కావాలి ఇస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. నేను అనుకున్నాను అలాంటిది మనం కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రభు చిత్తం అయితే మీరు ముసలోళ్ళు అయితే అక్కడికి వచ్చుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎప్పుడో ముసలోళ్ళు అవ్వకుండా ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. దానికోసం దేవుడు ఒక మార్గం తెలిస్తే వాక్యం పెట్టచ్చు, ప్రార్థనలు పెట్టచ్చు, వృద్ధాప్యంలో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయొచ్చు. దేవుడు ఆ సహాయం దయచేయను గాక. ఆమేన్. సో తల్లి గారికి అయినవన్నీ చూస్తున్నాం, మరి అవసరమైనటువంటి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ ఆమెకు సహకరించే వాళ్ళకి ఏం కావాలో అవి కూడా చూసుకుంటున్నాం. నీ తల్లిని సన్మానించడం వల్ల నీకేం కలుగుతుంది? త్వరగా చెప్పాలి, దీర్ఘాయుష్. కాబట్టి ఈ వాక్యం వింటూ నా సహోదరి, మీ అమ్మ నాన్న బతుకుంటే మీ చేయెత్తండి. సమయం తీసుకోండి, అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి, వెళ్ళి కూర్చోండి. మీరు ఒకళ్ళు దూరంలో ఉన్నారా, అమ్మకు సాయం చేయడానికి ఎవరో ఒక మనిషిని పెట్టండి. ఆ మనిషికి ఖర్చు ఏదైనా ఉంటే పెట్టండి, నేను ఇస్తానని చెప్పండి. నేను కాదు, మీరు ఇవ్వాలి. కొంతమందికి రివర్స్లో అర్థమవుతుంటుంది, పాస్టర్ గారు ఇస్తానంటే చూసుకోమని. మీ అమ్మ ఫోన్ చేసి, బాబు పాస్టర్ గారు ఎక్కడున్నావు, ఇస్తామని మా ఆవిడ చెప్పాడంటే, ఇంకా ఆ స్థితికి నేను ఇంకా రాలేదమ్మా. ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ ఏర్పాట్లు ఇచ్చినప్పుడు మీలాంటి వాళ్ళని చూసుకోవడానికి దేవుడు శక్తినిచ్చునుగా. ఆమేన్. సో యు టేక్ కేర్. నీ ఆయుష్ పెరుగుతుందట. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల పెరగట్లేదు. అమ్మను చూసుకుంటే, నాన్న చూసుకుంటే నీకు దేవుడు ఏం పెంచుతాడు? తల్లిదండ్రులు చూసుకునే వారికి ఆయుష్ పెంచుతాడు. కాబట్టి నీ తల్లిని సన్మానించు. ఎక్కడున్నా తెలుసుకో, అమ్మకు కావాల్సినవి పంపించు, నాన్నకు కావాల్సిన ఇవ్వు. వారికి ఏర్పాట్లు చేయడం వల్ల, సహకరించడం వల్ల వారు కడుపు నిండా చల్లగా, వాళ్ళకి 4 5 బిడ్డలు ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళ మనసు వెళ్తుంది. ఓ దేవుడా, వాళ్ళని దీవించు దేవా అని చెప్పి అంటారు. అవి నీకు బ్లెస్సింగ్గా మారుతాయి. గాడ్ బ్లెస్ యూ. మూడవదిగా, సమయం పోతుంది, రాసుకునండి. చెప్పండి. కట్టడలు, ఆజ్ఞలు, దేవుని కట్టడలను రాసుకోండి. దేవుని కట్టడలు, ఆజ్ఞలు గైకొనటం వల్ల ద్వితీయోపదేశకాండం 4:40 వచనం, నీకు దీర్ఘాయుష్ కలుగును. ప్రభు పెట్టిన కట్టడలు, ఆజ్ఞలన్నీ మన మేలు కోసం పెట్టాడు. వాటిని పాటించడం వల్ల మనకు జీవం కలగడమే కాకుండా ఆయుష్ పెరుగుతుందని రాయబడింది. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడువైనా కట్టడలు పాటించడానికి ప్రయత్నించాయి. నేను ఇందాక ఒక వ్యక్తి చెప్పాను కదా, అతను బైబిల్ వాక్యం చెప్తుంటే లేచి వెళ్ళిపోయాడు. తన భార్యను బిడ్డలను తీసుకుని వెళ్ళాడు. స్ట్రిక్ట్గా ఉన్నా అనుకున్నాడు. భౌతికంగా స్ట్రిక్ట్గా ఉంటే సరిపోవట్లేదు, దేవునిలో కూడా నువ్వు ఎలా ఉండాలి? స్ట్రిక్ట్గా ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థించాలి. 1 గంట సేపు ఆలస్యమైందా, ప్రేయర్లో ఉండు, ప్రార్థనలో ఉండు. ఇంటికి పరిగెత్తి చేసేదేం లేదు. చర్చికి వచ్చేటప్పుడు తాబేల్లాగా వస్తారట. చర్చి అయిపోయి ఆమెను చెప్పగానే చిడత పులి పరిగెత్తినట్టు పరిగెడతారట. అలా ఉండొద్దు. చర్చికి వచ్చినప్పుడు చిడత పులిలాగా రా, టైం అయిపోతుంది, త్వరగా వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర మొరపెడదామని. చూడండి, చర్చి అయిపోయాక పరిగెడుతుంది చిడత పులి. ఎలా పరిగెడుతుంది? 60 గంటకు 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కొంతమంది అలాగే ఉన్నారు. ఆమెను అనగానే ఇంకా పరుగు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ఇష్టపడదు. పాపము నుండి అలా పారిపో, చీకటి మార్గం నుండి అలా పారిపో, చెడు సహవాసాల నుండి అలా పారిపో. దుష్ట సాంగత్యం, చెడ్డ స్నేహం అంటే వాళ్ళ యుద్ధం నుండి దూరంగా వెళ్ళిపో. పాపుల మార్గంలో నిలవకు, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండవద్దు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివాలతో ధ్యానించు. ఆనందించాలి. మరి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నారు చర్చికి? తాబేల్లాగా వస్తున్నారా? అదిగోండి తాబేలు చూడండి. పోదాంలే, చూద్దాంలే, అప్పుడే పాస్టర్ గారు రారులే, అప్పుడే పాటలు స్టార్ట్ అయ్యి ఉండవులే, చూద్దాంలే, వెళ్దాంలే అని చెప్పి వస్తున్నావా? తాబేల్లాగా రావద్దు. ఇక నుండి మారుద్దాం.
చర్చి నుండి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్దాం, నెమ్మదిగా వెళ్ళండి. వచ్చేటప్పుడు చిడతపులిలాగా, వెళ్ళేటప్పుడు తాబేలులాగా, అంటే దేవుని వాక్యాలు ధ్యానిస్తూ వెళ్ళండి, నెమరు వేస్తూ వెళ్ళండి. ఆ వర్డ్స్ మీ మనసులో ఉన్నప్పుడు అవి జీవాన్ని కలుగు చేస్తాయి. రాసుకునండి, దేవుని కట్టడలు మన మేలు కోసమే. 4వది, జ్ఞానం సంపాదించడం వల్ల నీకు దీర్ఘాయుష్ కలుగుతుందని రాయబడింది. సామెత 3:16 జ్ఞానం సంపాదించు, దేవుని జ్ఞానాన్ని. అలాగే భూమి మీద జీవిస్తున్నప్పుడు అవసరమైన జ్ఞానము, తిను పదార్థాలు ఎలాంటి జ్ఞానం కావాలి, ఎలాంటి తినాలి, ఎలాంటి తినకూడదు, ఏం పెడితే మంచిది, ఏం పెట్టకూడదు, ఇటువంటి జ్ఞానం మీకు కలిగి ఉండాలి. ఈ మధ్య చాలామంది జ్ఞానం వెంటనే ఆర్డర్ ఇవ్వడం, తెప్పించేసుకోవడం, తినడం. వాళ్ళు ఏ ఆయిల్తో చేశారో మనకు తెలుసా? తెలియదు. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, నెలలో ఒకసారి అయితే అర్జెంట్ అన్నప్పుడు ఓకే, చాలా ఆకలితో ఉన్నారు, వండలేదు, గ్యాస్ అయిపోయిందంటే ఓకే. కానీ ప్రతిసారి అవి తెచ్చుకొని తింటే అది ఏ హోటల్లో చేశారు, ఏ ఆయిల్తో చేశారో మీకు తెలియదు. మన మధ్య ఆయిల్లో బల్లులు పడ్డాయి, ఈగలు వస్తాయి. ఈగలు తినడానికి ఎవరు వస్తారు? జారి ఇందులో పడుతుంది, ఆయిల్లో బ్యాప్టిజం తీసుకుంటుంది. తెల్లవారి అతను వస్తాడు, వండే అతను ఆయిల్ పారేస్తాడా? ఆయిల్ ఖరీదైంది కాబట్టి బ్యాప్టిజం తీసుకున్న ఎలుకలు బల్లులను ఏం చేస్తాడు? తీసి బయట పడవేసి ఆ ఆయిల్లోనే మిగిలిన కొత్త ఆయిల్ వేస్తాడు. పాత ఆయిల్ ఆల్రెడీ కాలి ఉంది, కాలిన ఆయిల్ అది విషంగా మారిపోతుంటుంది. దానిలో కొత్త ఆయిల్ వేశాడు. అతనికి ఆయిల్ పోవడం ఇష్టం లేదు, అది 1 కేజీన్నర, ఇది 1 కిలోన్నర, సో వేసుకున్నాడు కేజీన్నర. దాంతో మళ్ళీ వంటలు చేశాడు. మీకేమో అవి తినాలనే కోరిక, ఇంట్లో తినాలని మనసు ఉండదు. ఎందుకంటే ఇంట్లో తిని టేస్ట్ ఉండదు. కారణం ఏంటంటే టేస్ట్ ఈ సాల్ట్ వేయరు. ఏమంటారు టేస్ట్ ఈ సాల్ట్ని ఇంకో భాషలో? ఎంఎస్జి అనండి. ఎంఎస్జి అనేది చైనాలో తయారవుతుంది. అది ఈ రోజుల్లో చాలామంది దాన్ని వాడుతున్నారు. చేతగాని చవట వంట వండినా కూడా దానిలో సాల్ట్ చల్లాడంటే ఎవరు చేశారు బ్రదర్ వంట, ఎంత టేస్ట్ అండి అన్నట్టు వాడు లోపల అనుకుంటాడు, అయిపోయింది మీ పని అనుకుంటాడు. వాడికి వంట రాదు, వంట సరిగా చేయడం రానోడు కూడా ఈ టేస్ట్ సాల్ట్ చల్లాడంటే అది ఎలా ఉంటుంది? టేస్ట్గా ఉంటుంది. ఈ మధ్య చాలా చోట్ల అదే జరుగుతుంది. ఇంట్లో అమ్మ అది వేయదు, మామూలు సాల్ట్ వేస్తుంది, మీకు అంత టేస్ట్ అనిపించదు. కారణం ఏంటంటే ఈ ఎంఎస్జి అనేటువంటి టేస్టీ సాల్ట్ కిడ్నీలు డ్యామేజ్ చేస్తుంది. కంటిన్యూగా తింటే మాత్రం, ఎప్పుడో ఒకసారి ఓకే, కంటిన్యూగా వెళ్ళిందంటే కిడ్నీలు డ్యామేజ్ చేస్తుంది, లివర్ మీద డ్యామేజ్ చేస్తుంది, అనేక అవయవాలు తెలియకుండా స్లో పాయిజన్ లాగా డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ మీకు అవి తినాలనే ఆశగా ఉంటుంది. టేస్ట్ కొరకు వెళ్ళకండి. ఈ రోజుల్లో 90% హోటల్స్లో జరిగేది ఇదే. ఎక్కడో యథార్థంగా బాగా డబ్బిచ్చి హోటల్లో తినే దగ్గర వాళ్ళు కలుపుకుండా ఉంటారేమో నేను అనుకుంటాను. కానీ చాలా చోట్ల 90% ఇదే జరుగుతుంది. ఎంత చేతగాని వంటరా వచ్చిన వాడు కూడా ఏం చేయాలి? అది చల్లాడంటే ఎలా ఉంటుంది? టేస్ట్గా ఉంటుంది. అసలు ఎంత బాగా చేశారు ప్రతి ఈరోజు, ఏంటి అన్ని టేస్ట్గా ఉన్నాయంటే ఏం కలిసింది? టేస్టీ సాల్ట్. అమ్మ చేస్తే ఎలా ఉంటుంది? అంత టేస్ట్ ఉండదు. ఇంట్లో చేస్తే అంత టేస్ట్ ఉండదు, ఎందుకంటే మామూలు సాల్ట్ వేశారు. అది ఆరోగ్యానికి మంచిది. కుక్క పిల్లకి చాక్లెట్ మంచిది కాదట, చాక్లెట్ వేస్తే చనిపోతుంది కొన్నాళ్ళకి. కానీ కుక్క పిల్లకి ఏదంటే ఇష్టం చెప్పండి? చాక్లెట్ అంటేనే ఇష్టం దానికి. పిల్లలు చాక్లెట్ తింటే అది వచ్చి కూర్చోడు, నాకు ఇవ్వు అని చెప్పి కాళ్ళు వేసి 2 కాళ్ళ మీద నిలబడి ఒకటే పెంచి పెడుతుంది. ఇవ్వకూడదే, నీకు ఇస్తే పోతావు అని చెప్పిన అది ఏడుస్తుంది. ఏం కావాలంటే దానికి చాక్లెట్స్. మనిషికి తను చంపేదే కావాలని కోరుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ఈ పక్కన రాగి ముద్ద ఉంది. రాగి ముద్ద తెలుసా మీకు? గుర్తుందా? రాగి ముద్ద ఉంది, ఈ పక్కన ఐస్ క్రీమ్లు ఉన్నాయి. మీ ఇష్టమైన తీసుకోండి అంటే మీరేం ఎంచుకుందరో చెప్పుడి. డౌట్ లేకుండా కాళ్ళు ఎటు జరుగుతుంటాయి. ఐస్ క్రీమ్ పీత చూపిటు, పీత అంటే ఎండ్రకాయ, చూపుటు నడకెటు. పక్కకి ఫాస్ట్ గారు మీరు చెప్పినట్టుగా రాగి ముద్ద కరెక్ట్, కానీ కాళ్ళు మాత్రం ఎటు వెళ్తున్నాయి? ఐస్ క్రీమ్ వైపు వెళ్ళిపోతున్నాయి. రేపు తినొచ్చులే రాగి ముద్దని. రాగి ముద్ద నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీకు మేలు కలిగిస్తుంది, నీ నరాలను, నీ యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని గట్టిపరుస్తుంది. ఐస్ క్రీమ్ నీకు ఇక్కడ టేస్ట్ ఇస్తుంది, ఏదో ఇక్కడ చేయబెట్టండి, ఇక్కడ టేస్ట్ ఇస్తుంది, మిగిలిన బాడీ అంతటిని నాశనం చేస్తుంది. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ కంటిన్యూగా దాన్ని తీసుకోవడం మంచిది కాదు. మనిషికి ఏది మంచిది కాదో దాని మీదే మనసు. పాపం చేయొద్దంటాడు దేవుడు, కానీ పాపం చేయమంటేనే ఇష్టం మనిషికి. దేవుడు ఏది వద్దంటాడు దాన్నే కోరుకుంటాడు మనిషి. తన జీవితాన్ని నాశనం చేస్తాయని చెప్పినా దాన్నే కోరుకుంటాడు. తాగొద్దు అని చెప్పిన మందు తాగుతారు జనం. అదేమైనా తీగా ఉంటుందా చెప్పండి? ఐస్ క్రీమ్ లాగా తీగా ఉంటుందా? మందు తాగిన వాళ్ళు ఒకసారి చేయొద్దని ఒకప్పుడు తాగేవాళ్ళు ఇప్పుడు ఏసై విడిపించాడు, మీరు విడుదల పొందారు, మీరు మిమ్మల్ని మాన్పించేశాడు. అటు వారి చేతుల పైకి ఎత్తి లెట్ మీ సీ యువర్ హ్యాండ్స్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. యథార్థం చెప్పారు, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక. మరి నేను అడుగుతున్నాను, ఆ మందు తాగితే తీయగా ఉంటుందా, జ్యూస్ లాగా ఉంటుందా, ఎలా ఉంటుందండి? గట్టిగా చెప్పాలి. చేదుగా ఉన్నా కూడా తాగుపోతే ఎక్కడికి వెళ్తున్నాడు?
దాన్ని తాగుతున్నాడు. అంటే తన లివర్ని పాడు చేసే దాని మీద మనసు. ఇంజెక్షన్ అంటే చాలా మందికి భయం, కానీ డ్రగ్స్ ఎక్కించే వాళ్ళు ఏం చేస్తారు, ఇంజెక్షన్ తీసుకొని తన చేతిని తానే పొడుచుకొని ఇంజెక్షన్ చేసుకుంటున్నాడు, నరాల్లోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు. చిన్న ఇంజెక్షన్, జ్వరం ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు ఇంజెక్షన్ చేస్తుంటే ఏడుస్తూ కియో మరో అని మొరపెట్టి నీవు నెమ్మదిగా చేయండి అని భయపడి నీవు డ్రగ్స్ అలవాటు అయ్యాక నీవే సిరంజి తీసుకొని ఆ వ్యక్తి తనకు తానే పొడుచుకుంటున్నాడు. కాబట్టి జ్ఞాపం చేసుకునండి, సాధారణుడు మనుషులను మోసగిస్తున్నాడు. అపవాది వలలో పడకండి. ప్రార్థన చేసుకుందాం, ఆయుష్ పెంచే దేవుని వైపు తిరుగుదాం అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఎస్. కాకరకాయ కూర తినని వాళ్ళు నెలలో ఒకసారి ఏం తినాలట? చెప్పాలి గట్టిగా. కాకరకాయ తినండి. ఎవరెవరికి చేదంటే ఇష్టం ఉండదు బైబిల్లో చెప్పాడు, దేవుడు చెప్పాడు నిర్గమాకాండ 12వ అధ్యాయంలో చేదు కూరలతో కలుపుకొని నువ్వు తినాలన్నాడు. కాబట్టి అప్పుడప్పుడు చేదు కూర మంచిది, లివర్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఒకప్పుడు వేప పుల్లతో ఏం చేసేవాళ్ళు? ఏంటి చెప్పండి, ఎలా ఉంటుంది వేప పుల్ల? చేదుగా ఉంటుంది. అంటే ఉదయం దేంతో స్టార్ట్ చేయాలి? చేత్తో. మనుషులు పెట్టే పేస్ట్ ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. కొంతమంది మింగేస్తుంటారు. భలే ఉంది, తీగా ఉంది. అది కెమికల్, అది నీ ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది, నీకు మంచిది కాదు. నీ లాలజనంతో కలవకూడదు. దేవుడు పెట్టిందే కరెక్ట్. కావాలంటే వెళ్తున్నప్పుడు వేప చెట్టు దగ్గర 2-3 ముక్కలు తీసుకొని వెళ్ళి ఉదయకాలం దాన్ని క్లీన్ చేసి నవలంటికి వచ్చి నవలి వాటితో బ్రష్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్నాళ్ళు పోయాక తర్వాత బ్రష్ వాడుకోవచ్చు. ముందు దేన్ని నవలాలి? వేప పుల్ల నవలండి. గానుగు పుల్లలు తెలిసిన వాళ్ళు చేయొచ్చు. గానుగు చెట్టు పుల్లలు ఆవుర్లు వస్తాయి నోట్లో పెడితే, అవునా? కొద్దిసేపు అవి కూడా అప్పుడప్పుడు అలవాటు చేసుకోండి. తినేటప్పుడు మంచి ఆహారం దేవుడు పెట్టిన వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, అలవాటు చేసుకోండి. ఇది మీకు మేలు. ఆమేన్. ఆఖరి పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తాను. దుర్లాభము ద్వేషిస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది. సామెత 28:16. సో మొదటిగా ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపం చేస్తాను. దుర్లాభం అన్నప్పుడు ధనాపేక్ష కావచ్చు, ధనం సంపాదించడం తప్పు కాదు, ధనాన్ని ప్రేమించడం తప్పు. లంచగొండితనం మంచిది కదా. వచ్చిన చూడండి ఒకసారి ఏమని చెప్తున్నాడు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. దుర్లాభమును ద్వేషించే అధికారి ఏం పొందుకుంటాడు? దీర్ఘాయుష్ పొందుకుంటాడు. లంచగొండితనం వద్దు. లంచగొండితనం వల్ల హఠాత్తుగా పోతారట. కాబట్టి లంచాలు తీసుకోవడానికి ఇష్టపడవద్దు. కానీ ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, ఇది మీ మేలు కోసం ఇస్తే, ఆ గిఫ్ట్ ప్రేమతో ఇస్తే ఓకే, కానీ నువ్వు ఇది ఇస్తేనే నేను చేస్తాను, లేకపోతే సంతకం చేయను. అది నీ డ్యూటీ, నువ్వు చేయాలి. నువ్వు లంచం ఎందుకు తీసుకుంటున్నావు? అది మంచిది కాదు. దానికి దూరంగా ఉండడం ప్రయత్నం చేయండి. మీ ఆయుష్ పెరగాలది చాలా ముఖ్యం. లంచం తీసుకొని కోట్లు సంపాదించి నువ్వు గుడుక్కుమన్నావు అనుకో, బకెట్ తన్నేవనుకో, నీకు ఏంటి ఉపయోగం? నేను తీసుకెళ్ళి సమాజం చేసేస్తారు. నువ్వు సంపాదించినది ఎవరు అనుభవిస్తారు? ఒకసారి గుర్తుపెట్టుకో, నీ సంపాదనతో పాటు నీ ఆయుష్ కూడా ఉండాలని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆ లిస్ట్ చదువుతాను, మీరు త్వరగా చదివేయండి, గుర్తుపెట్టుకోండి. దీర్ఘాయుష్ కావాలంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించడం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది. మరి తల్లిదండ్రులను సన్మానించడం వల్ల నీకు దీర్ఘాయుష్ కలుగుతుందన్నాడు ప్రభు. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు గైకొనటం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది. జ్ఞానము సంపాదించడం వల్ల దేవుని సన్నిధిలో అడగండి, ప్రార్థించండి, అది కూడా మీకు దీర్ఘాయుష్ని ఇస్తుంది. దుర్లాభమును, లంచగొండితనాన్ని వదిలేస్తే నీకు ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఆయుష్నిచ్చే దేవా, నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను. నీ చేతులు ప్రభు వైపు ఎత్తగలరా? అన్ని 2 చేతులు ప్రభు వైపు ఎత్తండి. గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు, నువ్వు నాకు ఆయుష్ ఇచ్చే దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నాయన, నన్ను బలపరచువాడు నీవే. నాలో దోషాలు క్షమించండి, నా పొరపాట్లు మన్నించండి ప్రభు. నీ రక్తంలో నన్ను కడుగుమ యేసయ్యా. అడుగుదాం, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడగండి, నీ రక్తదారులు నన్ను కడగండి. నా మనసు, నా ఆత్మ, నా శరీరాన్ని శుద్ధీకరించండి ప్రభు. నీ అభిషేకం నాకు దయచేయండి. మీ ఆత్మను నాపై కుమ్మరించు నాయన. నాకు ఆ దీర్ఘాయుష్షు దయచేయండి ప్రభు. అభిషేకం నాకు దయచేయండి. ఆత్మతో నింపండి ప్రభు. నూతన పరచండి, నూతన శక్తిని దయచేయండి, నూతన ఆత్మను దయచేయండి. నీ ఆజ్ఞలు గైకొనే మనసు నాకు దయచేయండి దేవా. నిన్ను ప్రేమించి వారు దీర్ఘాయుష్షు పొందుతారని తల్లిదండ్రుల పట్ల సన్మానించినప్పుడు, తల్లిదండ్రులను సన్మానిస్తే ఆయుష్ పెరుగుతుందన్నావు తండ్రి. నీ కట్టళ్ళు గైకొనడం వల్ల ఆయుష్ పెరుగుతుందన్నావు దేవా. జ్ఞానం వల్ల ఆయుష్ పెరుగుతుందన్నావు. దుర్లాభాన్ని ఆశించకుండా యథార్థంగా జీవించినప్పుడు ఆయుష్ పెరుగుతుందన్నావు. నీ ప్రజలను తాకండి, నీ ప్రజల్లో గొప్ప మార్పు దయచేయండి. ఏ పొరపాట్లున్నా క్షమించండి, వారికి ఆయుష్ పెంచమని అడుగుతున్నాను. హిజ్కియా రాజు కన్నీళ్లు కార్చినప్పుడు అతనికి ఆయుష్ 15 సంవత్సరాలు పెంచారు. ఎవరికైతే ఆయుష్ అయిపోయిందో వాళ్ళకి ఇంకా ఆయుష్ పెంచగల దేవుడవు నీవే ప్రభువా. సంవత్సరంలోనూ వారికి దయచేయమని అడుగుతున్నాను. దీర్ఘాయుష్నిచ్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మీరు దీవించబడి వర్ధిల్లుదురుగాక. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీ చదువుల్లో మీరు వర్ధిల్లుదురుగాక. మీ కుటుంబాల్లో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. థాంక్యూ లార్డ్ జీసస్. ఆమేన్. ఈ సమయంలో కీర్తన పాడుకుందాం.
మన అర్పణలు అర్పిద్దాం. దేవుని పనులు అర్పించుట అది మన ఆర్థిక ఆశీర్వాదం కొరకే దేవుడు పెట్టాడు. మనం పుట్టకముందే బైబిల్ రాయబడింది. ఆనాడే సంఘాలన్నీ పాటించాయి. కొరంథీ సంఘము, ఎఫెసీ సంఘము, మరి మాసిదోనియలో సంఘము, అన్ని సంఘాలు కూడా మరి దేవుని సన్నిధిలో వారు సంపాదించిన దాంట్లో ప్రతి ఆదివారం కొంత దేవుని పనులు విత్తి ప్రభువు నన్ను దీవించమని అడిగారు. ప్రభు వారిని ఆశీర్వదించారు. ఆ కానుకలు పైకెత్తి ప్రార్థన చేద్దాం. మన గుప్పులు విప్పుదాం. దేవుని సన్నిధిలో గుప్పులు విప్పుచుండగా, దేవా నీ గొప్ప గుప్పులు విప్పి నన్ను దీవించమని ప్రార్థన చేసుకోండి. పైకెత్తి నాతో చెప్పండి, యేసునాథా నా చేతుల్లో పట్టుకున్న ఈ అర్పణలు కానుకలు మీరు అంగీకరించి ఆన్లైన్ ద్వారా పంపుచున్నా నేరుగా ఇస్తూ ఏ విధము చేతనే మేము పంపేటువంటి కానుకలను మీరు అంగీకరించి ఆశీర్వదించండి. ఆర్థికంగా మేము వర్ధిల్లాలి. అన్ని రంగాల్లో వర్ధిల్లటకు సహాయం నీ కాపుదలు ఇవ్వండి. దీర్ఘాయుష్నివ్వండి. మా రెక్కలు కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభు. మా కష్టార్జితము రోడ్డు పాలు కాకుండా అన్యుల పాలు కాకుండా రోగాలు పాలు కాకుండా కాపాడమని అడుగుచున్నాను. యేసు నామములో మీరు దీవించబడుదురు గాక. మీరు వర్ధిల్లుదురు గాక. నజరేయుడైన యేసు నామములో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, అప్పుల పాలై ఇంటద్దె కట్టలేక పిల్లల్ని చదివించులోకి ఇబ్బంది పడే వారికి నూతన ద్వారాలు తెరవబడి మీకు ఉద్యోగాలు, వ్యాపార విషయంలో దేవుని సహాయం వచ్చును గాక. మీకు రావాల్సిన అమౌంట్ వచ్చును గాక. పిల్లలు లేరు, గర్భఫలం లేదనుకున్న వారికి, ఈ ప్రార్థనలు అటెండ్ అవుతున్న వారికి దేవుని కనికరం చొప్పున మీకు గర్భఫలం ప్రభు దయచేయును గాక. పిల్లలను ప్రభు అనుగ్రహించును గాక. స్తుతిస్తూ మన గుప్పులు కీర్తన పరచునుగా నాతో కూడా కలిసి పాడండి. ఈ పాట పాడుతున్న సమయంలోనే సంతోషంగా మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవుని ఘనమైన సేవలో మన విలువైన కానుకలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి